తోడికోడలి పెత్తనం. కర్మ ఇచ్చిన తీర్పు. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంటే మనం చేసిన పుణ్యమైనా పాపమైనా దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు అనేది ప్రకృతి సిద్ధాంతం. మన ప్రమేయం లేకుండానే కాలం మన కర్మలను నమోదు చేస్తూ ఉంటుంది. మనం చేసే ప్రతి పని ఒక విత్తనం లాంటిది. ఈరోజు మనం ఇతరుల కోసం ముళ్ళు నాటితే రేపు మనం నడవాల్సిన దారిలో ఖచ్చితంగా ముళ్ళే మొలుస్తాయి. దీనినే మనం కర్మ సిద్ధాంతం అంటాము. చాలామంది అహంకారంతో అనుకుంటారు, ఎదుటివారు అమాయకులు కదా, వారిని ఏడిపించినా అడిగే దిక్కులేదు, మన అధికారాన్ని ఎవరూ అడ్డుకోలేరు అని. కాని గుర్తుంచుకోండి, ఆ పరమేశ్వరుడి లెక్కలో ప్రతి కన్నీటి చుక్కకు ఒక విలువ ఉంటుంది. అన్యాయంగా చిందించిన ప్రతి కన్నీటి చుక్క మిమ్మల్ని దహించే అగ్నిగోళమై తిరిగి వస్తుంది. ఒక ఉమ్మడి కుటుంబంలో తోడికోడలి పెత్తనానికి ఆడబిడ్డ సూటిపోటి మాటలకు బలైపోయిన ఒక సామాన్యమైన కోడలు శాంతి కథ ఇది. శాంతి పడ్డ కష్టాలు కేవలం శారీరకమైనవి కావు, అవి ఆత్మను క్షోభపెట్టే అవమానాలు. మరి శాంతిని అడుగడుగునా వేధించిన సూర్యకాంతం అహంకారానికి, సుజాత గర్వానికి కాలచక్రం ఏ విధంగా ముగింపు పలికింది? సృష్టికర్త కర్మరూపంలో వీరికి ఎలాంటి శిక్షను విధించాడు? అహంకారం ఏ విధంగా పతనమైందో, ధర్మం ఏ విధంగా గెలిచిందో కళ్లకు కట్టినట్లు వివరించే ఈ యథార్థ గాథను ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక కల్పిత కథ కాదు. తప్పుడు మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరికీ ప్రకృతి ఇచ్చే ఒక బలమైన హెచ్చరిక. శాంతి ఆ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి ఆమె జీవితం ఒక చీకటి కోణంలోకి నెట్టబడింది. ఉదయం 4 గంటలకే ఊరంతా నిద్రలో ఉండగానే చన్నీళ్ల స్నానంతో మొదలయ్యే ఆమె దినచర్య రాత్రి 11 గంటల వరకు విరామం లేకుండా సాగేది. ఒకవైపు కొండంత వంట, మరోవైపు అత్తమామల సేవ, ఇంకోవైపు ఇల్లంతా శుభ్రం చేయడం. ఈ పనుల ఒత్తిడి కంటే సూర్యకాంతం విసిరే మాటల ఈటెలు శాంతి ఆత్మను గాయపరిచేవి. సూర్యకాంతం కేవలం పని చేయించుకుని ఊరుకోలేదు. శాంతిని మానసికంగా కృంగదీయడమే తన లక్ష్యంగా పెట్టుకుంది. నీ అబ్బ సొత్తు అనుకుంటున్నావా ఇక్కడ విలాసాలు చేయడానికి? తిండి దగ్గర చూపించే శ్రద్ధ పని దగ్గర చూపించు అంటూ విసిరే వెటకారపు నవ్వులు శాంతి గుండెల్ని పిండేసేవి. వడ్డించేటప్పుడు కూడా సూర్యకాంతం క్రూరత్వం స్పష్టంగా కనిపించేది. అందరికీ కమ్మని వంటలు పెట్టి శాంతి వంతు వచ్చేసరికి కూరలు దాచేసి కేవలం ఆ చారు నీళ్లతోనే ఆమె కడుపు నింపుకోవాలని శాసించేది. ఆకలితో కడుపు మాడుతున్నా, కంటి నిండా నీరు నిండుతున్నా శాంతి ఆ చారు నీళ్లనే అమృతంలా భావించి కన్నీళ్లతో గొంతు తడుపుకునేది. ఇక ఆడబిడ్డ సుజాత సూర్యకాంతానికి తోడై శాంతి పుట్టింటి గౌరవాన్ని బజారున పెట్టేది. నీ పుట్టింట్లో ఇలాంటి వస్తువులు ఎప్పుడైనా చూశావా? అసలు నీకు సంస్కారం ఉందా? అంటూ శాంతి తెచ్చుకున్న చిన్న చిన్న జ్ఞాపకాలను సైతం హేళన చేస్తూ ముక్కలు చేసేది. ఆ ఇంట్లో శాంతికి కడుపు నిండా తిండి లేదు, మనసు నిండా ప్రశాంతత లేదు. అడిగే దిక్కు లేదు, అండగా నిలిచే తోడు లేదు. అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోయాక ఆకలితో అలమటిస్తూ శాంతి ఆ పూజగదిలోని శివయ్య ముందు మోకాళ్ల మీద కూలబడేది. స్వామి, అందరినీ ప్రేమించమన్నావు, అందుకే ఈ నరకాన్ని భరిస్తున్నాను. మనుషులు పెడుతున్న ఈ బాధలకు మందులేదా? నా కన్నీరు నీ పాదాలను తాకుతోంది, నా మొర నీకు చేరడం లేదా అని వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీటితోనే స్వామికి అభిషేకం చేసేది. ఆమె మౌనంగా ఏడుస్తున్నా ఆ కన్నీటి చుక్కలు సూర్యకాంతం పతనానికి పునాదిరాళ్లుగా మారుతున్నాయని ఆ అహంకారులకు అప్పుడు తెలియలేదు. కాలచక్రం ఎవరికోసం ఆగదు. పురాణాలు ఘోషిస్తున్నాయి, అన్యాయంగా ఒకరిని ఏడిపిస్తే ఆ కన్నీటి చుక్కలు నేలమీద పడకముందే దేవతలు వారి వినాశనానికి లెక్కరాస్తారు. కాలక్రమంలో శాంతి తన భర్తతో కలిసి ఆ నరకం నుండి బయటపడి వేరు కాపురం పెట్టింది. ఆమె వెళ్ళిపోయాక ఆ ఇంట్లో శాంతి లేదు, కేవలం సూర్యకాంతం అహంకారం మాత్రమే మిగిలింది.
కాని అసలైన కర్మ ఆ కాలం వెనుక దాగి ఉండి సూర్యకాంతం కొడుకు రూపంలో ఆమె ముందు నిలబడింది. సూర్యకాంతం ఎంత గయ్యాళిదో ఆమె తన కొడుకు కోసం తెచ్చుకున్న కోడలు దానికి 10 రెట్లు కరుకుదనం కలిగినది. కాలం ఎంత విచిత్రమైనదంటే ఒకప్పుడు ఆ ఇంటికి మహారాణిలా వెలిగిపోయిన సూర్యకాంతం నేడు అదే ఇంటి అరుగుమీద ఒక దిక్కులేని ప్రాణిలా పనిమనిషి కంటే హీనంగా పడి ఉంది. ఒకప్పుడు ఏ నోటితో అయితే శాంతిని తిండిపోతూ అని, దరిద్రానివి అని ఈసడించుకుందో, నేడు అదే నోటితో తన కోడల్ని అమ్మా ఆకలి వేస్తోంది, ఒక్క ముద్ద అన్నం పెట్టమ్మా అని కన్నీళ్లతో వేడుకుంటోంది. కాని ఆ కోడలు హృదయం రాయి కంటే కఠినమైంది. నీవల్లే మాకిన్ని కష్టాలు, మా కళ్ల ముందు తిరగకుండా ఆ గదిలోకి పోయి చావు అని అరుస్తుంటే సూర్యకాంతం గుండె చెరువవుతోంది. శాంతికి కేవలం చారునీళ్లు పోసి ఆకలితో మార్చిన సూర్యకాంతానికి నేడు గంజినీళ్లు కూడా కరువయ్యాయి. రాత్రివేళ ఆకలితో అలమటిస్తూ అరుగుమీద పడుకున్నప్పుడు ఆమెకు గతంలో శాంతి ఆకలితో అలమటించిన దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. నేను చేసిన పాపమే నేడు నా కొడుకు కోడలి రూపంలో నన్ను వేధిస్తోందా అని తలుచుకుంటూ పక్కన ఉన్న గోడకు తలకొట్టుకుని ఏడ్చినా ఆ కన్నీటిని తుడిచే చెయ్యి అక్కడ లేదు. ఇది విధి వైపరీత్యం కాదు, ఇది ఆమె నాటుకున్న ముళ్ల విత్తనాలే నేడు ఆమె దారిలో మొలిచిన కర్మఫలం. ఇక ఆడబిడ్డ సుజాత పరిస్థితి వర్ణనాతీతం. కర్మ ఎంతటి బలమైనదంటే అది మనం దేనికోసమైతే ఇతరులను ఏడిపిస్తామో సరిగ్గా దాన్నే మనకు దూరం చేస్తుంది. పుట్టింటి ఆస్తిలో తనకే సింహభాగం కావాలని ఆ ఇంట్లో శాంతికి కనీసం ఒక మూల కూడా దక్కకూడదని కుట్రలు పన్నిన సుజాత నేడు కట్టుబట్టలతో అనాథగా మిగిలింది. ఆమె అల్లారుముద్దుగా పెంచిన కొడుకే నేడు ఆమెను ఒక భారంగా భావించాడు. నీవల్ల నా సంసారంలో గొడవలొస్తున్నాయి, నీ దారి నువ్వు చూసుకో అని కన్న కొడుకు గడప బయట నిలబెట్టినప్పుడు సుజాత గుండె 1000 ముక్కలయింది. పోనీ తన పుట్టినిల్లు ఉంది కదా, తన అన్న ఉన్నారు కదా అని ఆశతో ఆ ఇంటి గుమ్మం ఎక్కింది. కాని అక్కడ ఆమెను ఆహ్వానించడానికి ప్రేమాభిమానాలు లేవు. కేవలం సూర్యకాంతం కోడలి రూపంలో ఉన్న మరో గయ్యాలి మాత్రమే ఉంది. నీకిక్కడేం పని? నీ కన్న కొడుకే నిన్ను చేదరించుకుని గెంటివేశాక మేమెందుకు నిన్ను భరించాలి? ఆడపిల్లవి పెళ్ళయ్యాక నీ దారి నీది, ఈ ఆస్తి మీద నీకెలాంటి హక్కు లేదు అని ఆ కోడలు గద్దించి గడప కూడా తొక్కనివ్వకుండా తలుపులు వేసేసింది. ఆ క్షణంలో సుజాతకు పాత రోజులు గుర్తొచ్చాయి. సరిగ్గా అదే గడప మీద నిలబడి శాంతి పుట్టింటి గురించి, శాంతి హక్కుల గురించి తను చేసిన అవమానాలు చెవుల్లో మారుమోగాయి. ఒకప్పుడు శాంతి కళ్లల్లో తను చూసి నవ్వుకున్న ఆ నిస్సహాయత, ఆ దైన్యం నేడు సుజాత కళ్లల్లో ఉబికి వస్తోంది. శాంతి కన్నీరు తన ముఖం మీద పడినప్పుడు తుడుచుకోవడానికి ఆనాడు కనీసం తన అన్న కూడా రాలేదు. నేడు తను ఏడుస్తున్నా పిలిచిన పలికే నాథుడు లేడు. కర్మ సిద్ధాంతం తన తీర్పును ఎంత క్రూరంగా అమలు చేసిందంటే సుజాతకు పుట్టినిల్లు లేదు, మెట్టినిల్లు లేదు, కనీసం నిలబడటానికి నీడ కూడా లేదు. అప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయినా కాలం గతించిన తర్వాత రాలిన కన్నీటికి విలువ ఉండదని ఆమెకర్థమైంది. ఆమె అహంకారం మట్టిలో కలిసిపోయింది. ఈ కథ మనకు బోధించే పరమార్థం ఒక్కటే: ఈ ప్రపంచంలో మనం ఎవరికైనా సహాయం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ ఏ ఒక్కరిని అన్యాయంగా కష్టపెట్టే హక్కు మనకు లేదు. మనం విసిరే ప్రతి మాట, చేసే ప్రతి అవమానం ఒక బాణంలా వెళ్ళి ఎదుటివారిని గాయపరచవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆ బాణం కర్మ అనే శక్తితో నిండి కాలక్రమంలో తిరిగి వచ్చి మనల్నే తాకుతుంది. ముఖ్యంగా తోటి మనుషులను, తమను తాము రక్షించుకోలేని నిస్సహాయులను, ఆడపిల్లలను కన్నీరు పెట్టించడం అంటే సాక్షాత్తు ఆ దైవాన్ని అవమానించడమే. శాంతి కార్చిన ప్రతి కన్నీటి చుక్కను ఆ పరమశివుడు తన అభిషేక జలంగా స్వీకరించాడు.
అందుకే ఆమె సహనానికి ప్రతిఫలంగా ఈరోజు ఆమెను సుఖసంతోషాలతో గౌరవ మర్యాదలతో తులతూగేలా దీవించాడు. కాని సూర్యకాంతం మరియు సుజాతల పరిస్థితి చూడండి. అధికారం, ఆస్తి, అహంకారం అనేవి శాశ్వతం అనుకుని వారు చేసిన పాపాలు నేడు వారి వృద్ధాప్యంలో వడ్డీతో సహా తిరిగి వచ్చాయి. అధికారం ఉన్నప్పుడు వారు చూపిన అహంకారం నేడు వారిని నడిరోడ్డుపై నిలబెట్టింది. అనుభవించడానికి ఆస్తి ఉన్నా ఆదరించడానికి మనుషులు లేని ఆ ఏకాంతం నరకం కంటే భయంకరమైనది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు, మనం చేసే కర్మలు మన నీడలాంటివి. అవి మనల్ని ఎక్కడికైనా వెంబడిస్తాయి. అందుకే అహంకారాన్ని వీడండి, తోటి మనుషులలో దైవాన్ని చూడండి. ఈరోజు మీరు చూపే ప్రేమ రేపు మీకు రక్షణ కవచమవుతుంది. మీరు చేసే అన్యాయం రేపు మీకు ఉరితాడవుతుంది. కర్మ ఎవరినీ వదలదు. అది రాజునైనా పేదనైనా సరే తన తీర్పును ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే: మంచి చేయండి, మంచిని పంచండి. కనీసం ఎవరినీ బాధ పెట్టకుండా జీవించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.